భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యంతో పాటు వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వందే భారత్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మన దేశంలో బుల్లెట్ రైలు కూడా పరుగులు తీయనుంది. దేశీయ తొలి బుల్లెట్ రైలు ముంబై అహ్మదాబాద్ మధ్య 2027లో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే భారతీయ రైల్వే మరో అద్భుత ప్రాజెక్టును చేపట్టింది. అదే హైడ్రోజన్ రైలు. ఈ ఏడాది చివరి నాటికి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2047 చివరి నాటికి 50 హైడ్రోజన్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుని పనులు కొనసాగిస్తోంది. ప్రస్తుతం జర్మనీలో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. మన ఇండియాలో ఈ రైళ్లు పట్టాలెక్కితే రెండో దేశంగా నిలుస్తుంది. ఈ రైళ్ల ద్వారా కాలుష్యాన్ని నివారించడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. తొలి రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనీపట్ మధ్య నడపనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్, హైడ్రోజన్ సంయోగం వల్ల రైలు ఇంజన్ పనిచేయడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 8 బోగీలు మాత్రమే ఉండే ఈ రైలుతో ప్రస్తుతం నడుస్తోన్న సాంప్రదాయ రైలుతో పోలిస్తే కాలుష్యం తగ్గుతుంది. హైడ్రోజన్ రైలు నుంచి ఎలాంటి ప్రమాదకర కాలుష్య కారకాలు విడుదల అవ్వవు. కాగా హర్యానాలో ఈ రైలును నడిపేందుకు అవసరమైన పరికరాలను ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు గత కొంతకాలం నుంచి ఇండియన్ రైల్వేల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రైలు ప్రమాదాలను అడ్డుకునేందుకు దేశంలోని అన్ని రైళ్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అంతేకాదు, దేశంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన వందే భారత్ లో కూడా అప్గ్రేడ్ వెర్షన్లు రాబోతున్నాయి. త్వరలోనే స్లీపర్ వందే భారత్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. తొలి రైలు ట్రయల్లో ఉన్నట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. అమృత్ భారత్, వందే మెట్రో, వందే స్లీపర్లు రాబోయే రోజుల్లో మెరుగైన సేవలను అందిస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.